రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక అందించారు వైద్యాధికారులు. లాస్యకు బలమైన గాయాలు తగిలాయని వెల్లడించారు. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో లాస్య కాలు పూర్తిగా విరిగిపోయింది. 6 పళ్లు ఊడిపోయాయి. లాస్య నందిత శరీరంలో మేజర్ బోన్స్ ఫ్రాక్చర్ అయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక అందించారు వైద్యాధికారులు. లాస్యకు బలమైన గాయాలు తగిలాయని వెల్లడించారు. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో లాస్య కాలు పూర్తిగా విరిగిపోయింది. 6 పళ్లు ఊడిపోయాయి. లాస్య నందిత శరీరంలో మేజర్ బోన్స్ ఫ్రాక్చర్ అయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు వైద్యులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేశారు కదా, సో మేజర్గా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తలకి బలమైన గాయం కావడంతో స్పాట్లో చనిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే రిమైనింగ్ బోన్స్ కూడా ఎక్కువ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుంటే గనక గాయాలతో బయటపడేవాళ్ళు అని భావించొచ్చంటారా? పోస్ట్ మార్టం డీటెయిల్స్ ఏంటి? గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన రిపోర్ట్ను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకి ప్రమాదంలో తలకి తీవ్రమైన గాయాలు కావడం, అదేవిధంగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందిందని చెప్పేసి కూడా పోస్ట్మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదం తీవ్రతతో ఆమె ఇంజూరీ కావడమే, హెడ్కి ఇంజూరీ అయ్యింది. తల భాగంలో చాలా చోట్ల గాయాలు కావడం, అదేవిధంగా ఫ్రాక్చర్లు ఏర్పడంతో కారులోనే ఆ ఘటనలోనే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించడం జరిగింది. బాడీలో కూడా అనేక చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలు కూడా విరిగిపోయిందని చెప్పేసి కూడా ప్రాథమిక రిపోర్ట్లో వైద్యులు వెల్లడించడం జరిగింది. అయితే సీట్ బెల్ట్ వెనకాల పెట్టి ముందు కూర్చోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. ఎందుకంటే ముందు వెళ్తున్న లారీని హిట్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే రైలింగ్కి సంబంధించి హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ముందే ప్రమాదానికి గురైన కారు కొద్ది దూరం లారీతో పాటు ముందుకు వెళ్ళి ఆ తర్వాత రైలింగ్కి డాష్ అయినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఆ లారీ ఏది ముందు ఢీకొట్టిందనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఆ ముందు ఏదైతే సీట్కి సంబంధించి డ్రైవర్ పక్క సీట్లోనే లాస్య నందిని కూర్చోవడం జరిగింది. ఆమె ఆ డోర్ కూడా ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ ముందు ఫ్రంట్ డోర్ని ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టం కావడంతో ఆమెని బ్యాక్ డోర్ నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అనంతరం ఆమె స్పాట్లోనే మృతి చెందినట్టు ఇక్కడ మియాపూర్లోని హాస్పిటల్లో పటాన్చెరు హాస్పిటల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం తీసుకెళ్లి గాంధీ వైద్యులు పోస్టుమార్టంలో ప్రాథమిక నివేదికలో ఈ అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇంకా పూర్తి నివేదికలో మరిన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి గాంధీ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను మియాపూర్లోని శ్రీకర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఆకాష్ చికిత్స పొందుతున్నాడు. అతన్ని గాయపడిన తర్వాత ఇదే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అతనికి కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది, మల్టిపుల్ ఇంజరీస్ కూడా ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో కోలుకుంటున్నాడని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అతని కాలుకి సంబంధించి సర్జరీ కూడా చేస్తున్నట్టు శ్రీకర్కి సంబంధించిన ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోవడం, ఆకాష్ తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఆమెకు సంబంధించిన అనేక విషయాలు వైద్యులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతని ఆ పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్కి ఢీకొనడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.